నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి, ఇది అమరావతి కాదు, ఇది కమ్మరావతి. ఈ అమరావతి డెవలప్ చేస్తే కేవలం కమ్మోళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు, మిగతా కులాలు వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మేము 3 రాజధానులు చేస్తాము, ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి, ఇంకొకటి వచ్చిందని అదేదో న్యాయ రాజధాని అంటే అది కర్నూలులో పెడతానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 5 గాలికి ఎగిరిపోయి 11 సీట్లు వచ్చినాక ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది. ఇప్పుడు వచ్చేయమంటారు మేము ఎప్పుడు చెప్పలేదు 3 రాజధానులు కడతామని చెప్పి. అంతా తుచ్, మేము 2029లో గెలిస్తే ఒకటే రాజధాని, అది అమరావతి రాజధాని అని చెప్పుకొని వస్తున్నారు. అది చూడండి ఏం మాట్లాడుతాను. ఇక్కడ ఇల్లు కట్టారంటే ఇక్కడ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇల్లు కట్టినాడంటే ఇల్లు కడితేనే అమరావతి కట్టేసినట్లంట, క్యాపిటల్ సిటీ కట్టేసినట్లంట ఈయన మాట్లాడుతున్నాడు. మరి అమరావతిలో ఇల్లు కట్టినాడు కదా, మరి వైజాగ్లో ఎందుకు అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు? వైజాగ్ వెళ్దామని అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు, వైజాగ్ని రాజధాని చేద్దామని అక్కడ ప్యాలెస్ కట్టుకుని ఆ సముద్ర తీరం నుంచి మొత్తం ఒక నియంతలాగా పరిపాలన చేద్దామని ఆయన కలలు కంటే ఆ కలలు పగటి కలలాగానే మిగిలిపోయింది. వైజాగ్ ప్రజలు మాకు ఈ రాజధాని వద్దని వాళ్ళు చీకొట్టారు, ఇక్కడ రాజధాని పెట్టలేదని అమరావతిలో చీకొట్టారు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో. కర్నూలులో ఈయన ఏమి చేయలేదని చీకొట్టారు. చీకొట్టించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి బీద ఏడుపులు ఏడుస్తున్నారు. అసలు చెప్పనే లేదంట. ఇప్పటికీ సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. వాళ్ళంతటి వాళ్ళు కాదు, ఇక్కడ చూడండి. కట్టేవాడు కూడా చెప్పడు 3 అని, కానీ ఎట్లా 3 చెప్పాడు, 1/2 డజన్ చెప్పలే. 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. కనిపిస్తుంది, నీకు ఎందుకు కనిపించదు? ఇప్పుడు కనిపించడం లేదు, ఎందుకంటే 151 సీట్లు గెలిచి అత్యంత బలంగా ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి అప్పుడు కనపడింది 3 క్యాపిటల్స్. ఇప్పుడు 151లో నుంచి 5 గాల్లో కలిసిపోయింది కాబట్టి కళ్ళు నేల మీదకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కనపడడం లేదు. ఇప్పుడు వచ్చి అమరావతి రాజధాని అని చెప్తున్నాడు. నిన్న ఈయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎవరంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రెండు ఒకటే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే. ఆయనే డిఫాక్టో సీఎం అని కూడా మనం అందరము రకరకాల వ్యక్తుల ద్వారా విన్నాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను సజ్జల రామకృష్ణారెడ్డి గారు తేట తెల్లం చేశారు. ఏమని తేట తెల్లం చేశారంటే, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్ళరు, విశాఖ వెళ్లే ఉద్దేశం లేకపోతే మరి 620 కోట్లు పెట్టి కట్టినటువంటి బిల్డింగ్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి ఎందుకు కట్టారు? దీన్ని కదా తుగ్లక్ పాలన అనేది. తుగ్లక్ పాలన చేశారు కాబట్టి జనాలు చీకొట్టారు, ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. మరి కమరావతి అన్నారే, ఇక్కడ రాజధాని నిర్మిస్తే కమ్మ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతారు, మిగతా కులాలు బీసీ కులాలు కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు కాపులు వీళ్ళంతా నాశనమైపోతారని చెప్పారే. మరి ఏ నోటితో ఇప్పుడు వచ్చి అమరావతి రాజధాని అని చెబుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? మంది నోరైతే కదా అది. రైతులు ప్లాట్లు అభివృద్ధి చేసి విలువలు పెంచుతాం, వీళ్ళను గనుక ఇంకొకసారి నమ్మితే ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు నేల నాకిచ్చేస్తారు. ఈ 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? జగనన్న ఇల్లు కట్టించుకున్నాడు, జగనన్న గృహప్రవేశం చేసుకున్నాడు, జగనన్న ఇక్కడి నుంచే పరిపాలిస్తాడని చెప్పి నమ్మించి మోసం చేసి ఆ రాజధానిని 3 ముక్కలు చేసి 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని కుక్కలు చించినటువంటి విస్తరి చేశారు. మరి అమరావతి రాజధాని అయినప్పుడు రైతులు అన్ని రోజులు ఎందుకు నిరాహార దీక్షలు చేసి ర్యాలీలు చేస్తారు? రైతుల మీద ఎందుకు మీరు లాఠీ చార్జీలు, లాఠీలు విరిగేలాగా ఎందుకు కొడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? సో కొత్త అబద్ధాలతో సరికొత్త ట్రెండ్తో ముందుకొస్తున్నారు. ఈ జగన్ నాటకాన్ని ప్రజలు గుర్తించాలి. మళ్ళీ ఈయన అమరావతి రాజధాని అని ముందుకొస్తాడు, 2019 లాగానే కృష్ణా గుంటూరు వాళ్ళను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ నాటకానికి తెరలేపాడు తప్పితే వీళ్ళకు అమరావతి ప్రాంతం పైన అమరావతి రాజధాని అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు మెయిల్ ఎందుకు పెడతారు ఇక్కడ పెట్టొద్దండి? సో రిజర్వ్ బ్యాంకుకి ఎందుకు చెప్తారు అప్పులు ఇవ్వద్దని చెప్పి? ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి సాక్షి మీడియాలో కావచ్చు, సాక్షి పేపర్లో కావచ్చు, అందులో అమరావతి మీద విషం చిమ్మేటువంటి వీళ్ళు ఈ రోజు వచ్చి అమరావతి రాజధాని అంటే నమ్మడానికి జనాలు గొర్రెలు కాదు. మరి సోషల్ మీడియాలో అనుకుంటే ప్రతిరోజు ఆ పెయిడ్ బ్యాచ్ దగ్గర విషం చిమ్మించేటువంటి
వీళ్ళు ఈరోజు వచ్చి అమరావతి రాజధాని అని నమ్మమంటే ఎలా నమ్మాలి? ఒకసారి గెలిపిస్తే 3 రాజధానులు అన్నాడు, ఇంకొకసారి గెలిపిస్తే 6 రాజధానులు అంటాడు. ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేస్తాడు. కాబట్టి జనాలు విజ్ఞతతో ఆలోచించండి. వీళ్ళ ఊసర వెళ్ళి రాజకీయాలు ఏ విధంగా ఉంటుందో నేను చెప్పడం కన్నా మీకే బాగా తెలుసు. 2019లో ఏమని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, గెలిచిన తర్వాత ఏం చేశారు, ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారనేది జనాలు గమనించాలి. ఇక చూడండి, అమరావతిలో ఉండే కట్టడాలే చాలంట వీళ్ళు కట్టారంట. అమరావతిలో కట్టడాలకు ఉన్నటువంటి ఇనుము కావచ్చు, ఇసుక కావచ్చు, దాన్ని కూడా దొంగతనం చేసినటువంటి దొంగలు వచ్చి ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సచివాలయం భవనాలు ఉన్నాయి, ఈయన కట్టించాడు. ఈయన సచివాలయం కడితే జగన్మోహన్ రెడ్డి గారు భవనాలు కట్టాడు. సో వాళ్ళు కట్టింది అలాగే ఉన్నాయంట, దాని నుంచి పరిపాలిస్తారంట ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే. సో మొత్తానికి 3 రాజధానుల మీద యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి కొత్త డ్రామాకు తెర తీశారు. మడం తిప్పం మాట తప్పం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు అన్నట్లు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. ఈ పార్టీకి ఒక జెండా ఉండదు, ఒక అజెండా ఉండదు. వాళ్ళ అజెండా మొత్తము జనాల్ని ఎలాగైనా మోసం చేసి అధికారంలోకి రావాలి, కేసుల నుంచి తప్పించుకోవాలని తప్పితే రాష్ట్ర అభివృద్ధి కానీ దానికి ఒక రాజధానిని నిర్మిద్దామని కానీ ఏ కోణానా లేదు. కాబట్టి జనాలు విజ్ఞతతో ఆలోచించి 2029లో కూడా వీళ్లకు సరైన శిక్ష వేయాలి, లేకుంటే మోసపోతాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.